ఇప్పుడైతే టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. రండి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. పెద్ద సైజ్ టమాటాలు దేశీవి నేను 5 తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే టమాటా పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. అది గోల్డెన్ సైడ్‌లోకి వచ్చిన తర్వాత మనం టమాటాస్ వేసుకోవాలి. ఈ టమాటా అంతా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి మగ్గేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత తీసి చూద్దాం మళ్ళీ. మధ్య మధ్యలో ఇలా తీసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి వాటర్ అంతా ఇంకే వరకు. టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడైతే స్పైసెస్ వేసేసుకుందాము. ఇదిగోండి సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా. కారం క్లిప్పు మిస్ అయింది. సో, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి దగ్గర అయ్యేంత వరకు. కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవడమే. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ చేసి చూద్దాము. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ప్రిపేర్ చేసేసాను. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా టమాటా పచ్చడి కలుపుకొని తింటే ఇంకుంటది. నాకైతే చాలా ఇష్టం. నాకు పచ్చడి లేనిదే ఇంకా నేను అన్నమే తినలేను. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది. ఎవరికైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.